ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు మనం ప్రభు పడిన శిలువ శ్రమలలో, ప్రభువు మరణించినప్పుడు ప్రకృతిలో జరిగిన వైపరీత్యాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నామండి. ఇప్పుడు ప్రభువు శిలువపై కార్చిన రక్తము యొక్క ప్రత్యేకతను గురించి, ఆ రక్తము యొక్క విశిష్టతను గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. ప్రభు రక్తమును ఎందుకు అంత అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము అంటారు? ఆయన కార్చిన రక్తములో రక్షణతో పాటు, విమోచనతో పాటు స్వస్థత కూడా దొరుకుతుందా అనే సంగతులను కూడా మనం సంభాషించుకుందాం. యేసుక్రీస్తు శిలువపై తన రక్తమును చిందించి చివరిగా తన ఊపిరి వదిలినప్పుడు దేవాలయం యొక్క తెర నిట్ట నిలువుగా నడిమికి పైనుండి క్రింది వరకు చిరిగి 2 భాగాలయ్యింది. దేవాలయములోని పరిశుద్ధ స్థలములో ఉండే గర్భాలయము అడ్డుతెర 60 అడుగుల ఎత్తు కలిగి 4 అంగుళాల మందము కలిగి ఉంటుంది. అలాంటి అడ్డుతెర ప్రభు ప్రాణం వదలగానే 2గా ఎందుకు విడిపోయింది? అలా విడిపోవటానికి కారణమేంటి? ఆలయంలోని గర్భాలయపు తెర నిట్ట నిలువుగా చిరిగిపోవటంలో ఒక బలమైన కారణం దాగి ఉందండి. అది ఏమిటో కూడా మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే, పూర్వము ఏదైనా తోటలో నివసిస్తున్న తొలి మానవులైన ఆదాము, అవ్వలు సాతాను శోధనకు ప్రభావితులై పాపములో పడిపోయి దేవుని స్నేహానికి దూరం అయ్యారు. ఆదాము, అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన ఆ పాపము అనే అడ్డుతెర మానవులకు దేవునికి మధ్య అడ్డుగా నిలబడింది. ఆ పాపము అనే అడ్డుతెర మానవులకు దేవుడికి మధ్యన వచ్చినందున మానవులు దేవుని సన్నిధికి చేరే అవకాశమును కోల్పోయారు. దేవుని సన్నిధికి చేరటానికి కూడా ఎవరికి అనుమతి లేదు. ఎందుకంటే పాపులు పరిశుద్ధుడిని చేరలేరు. ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారం ఒక్క యాజకుడు మాత్రమే సంవత్సరంకి ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలమునికి వెళ్ళి ప్రజల పక్షమున పాప పరిహారార్థ బలులు అర్పించి విజ్ఞాపనలు చేసేవారు. ఆ యాజకుడు కూడా ఎలాంటి డాగు, మచ్చ, కళంకము లేనివాడై ఉంటేనే ఆ పరిశుద్ధ స్థలములో ఆ యాజకుడు బ్రతుకుతాడు. ఆ యాజకుడిలో కూడా ఏమాత్రమైన మరణం ఉన్నా అక్కడే మరణిస్తాడు. వెళ్ళిన ఆ యాజకుడు అక్కడే మరణిస్తే ఆ శవమును తీసుకుని రావటానికి పరిశుద్ధ స్థలములోకి ఎవరూ ప్రవేశించలేరు. అందుకని ముందుగానే ఆ యాజకునికి గంటలతో ఉన్న ఒక పెద్ద తాడు నడుముకు కట్టి పంపించేవారు. ఎందుకంటే ఒకవేళ ఆ యాజకుడు గర్భాలయపు తెర లోపల మరణిస్తే గంటల సవడి ఆగిపోతుంది కనుక ఆ తాడుతో బయటికి లాగేవారు. ఆ విధంగా పరిశుద్ధ స్థలములోనికి పోవటానికి ఎవ్వరికి అర్హత లేదు. దీనికి మూలం మనమంతా ఆదాము సంతానమైనందున మానవులంతా పుట్టుకతోనే పాపులము అయ్యాము. ఎవరు ఆ పరిశుద్ధ ప్రదేశము చేరలేరు. అయితే యెహోవా ప్రభువు కనికరం గల తండ్రి కనుక పాపములో పడిపోయిన మానవులను మరలా నా సన్నిధికి చేర్చుకోవాలంటే పాప పరిహారార్థ బలి అర్పణ అవసరము కనుక నా కుమారుడినే భూమిపైకి పంపించి సమస్త మానవులకు పాప విమోచన క్రయధనముగా బలి అర్పణ కలిగించాలని ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపై జన్మింపచేశాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడైన ఆ పరమ ప్రభువుని ఎవరూ ఇంతవరకు చూడలేదు, ఎవరూ ఆయన్ని చేరలేరు. 1 తిమోతి 6:16 ఉన్న విధంగా తండ్రి అయిన దేవుడు సమీపపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలవాడై ఉన్నాడు. అంటే మరణము లేని జీవము గలవాడై ఉన్నాడు అని అర్థం. ఎవరూ చూడలేని ఆత్మస్వరూపుడైన ఆ దేవుడు మరి మానవ రూపములో భూమిపైకి ఎలా వచ్చాడు అని మనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆయన త్రియేక దేవుడు కనుక ఆయన నోటి ద్వారా వెలువడిన వాక్కు అనే శబ్దము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూడగలం. దేవుడు తన మహిమను వదులుకొని ఒక మామూలు మానవుని మాదిరిగా ఈ భూమిపై జన్మించి సమస్త మానవుల ఆత్మల రక్షణ కొరకు శిలువపై బలియాగము చేశాడు. దేవుడు ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది అంటే ఆదాము వలన పాపము చోటు చేసుకున్నందున మానవులకు దేవునికి మధ్యన దూరం పెరిగింది. ఆ దూరం లేకుండా మానవులు దేవుని దగ్గరకు చేరాలంటే పరిశుద్ధ రక్తము చిందించాలి. అందుకని ఆ బలి అర్పణ రక్తము కొరకు మానవునిగా దేవుడు ఈ భూమిపై జన్మించాడు. దేవుడే మానవునిగా జన్మించినందున ఆ రక్తం దైవ రక్తం అయ్యింది. ఆ విధంగా
పరమాత్మ కుమారుడని యేసుక్రీస్తు తండ్రి సంకల్పం ప్రకారం యేసయ్య సమస్త మానవుల పాప పరిహారార్థం కలువరి కొండపై శిలువలో తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తం శాంతం చిందించాడు. ఆ విధంగా తండ్రికి మానవుల పట్ల తనపై ఉన్న సంకల్పాన్ని ప్రభు నెరవేర్చి ఇంకా రాబో తరముల వారి కోసం కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే జనులందరికీ కూడా ఒకేసారి పాప విమోచన కలిగించి ప్రధాన యాజకుడు అయ్యాడు. మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమునకు ప్రభువు కడపటి ఆదాముగా వచ్చి తన రక్తము చిందించి తన యందు దేవునికి ఉన్న చిత్తాన్ని నెరవేర్చాడు కనుక దీని ఫలితంగా మానవులకు దేవునికి అడ్డుగా ఉన్న ఆనాటి అడ్డుతెర రెండుగా విభజింపబడి మన ప్రధాన యాజకుడైన యేసు చిందించిన నిర్దోషమైన రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ఆ పాపమనే అడ్డుతెర చిరిగి అందరికీ దారి ఇచ్చింది. ఆ రక్తము అందరికీ దారి ఇచ్చింది, కానీ దానిని కొందరే పొందుకున్నారు. ఎలాంటి వారు పొందుకున్నారంటే, ప్రభువు దైవకుమారుడని, పాప పరిహారకుడని, ప్రభువు లోకరక్షకుడని ఎవరైతే నమ్మి ప్రేమించి యేసునామములో బాప్తిసం పొందుకుంటారో వారికి మాత్రమే దారి ఇచ్చి పరలోకములోని దేవుని ఆలయములో నిత్య జీవం కలిగిన ప్రవేశము దొరికింది. యేసుక్రీస్తు మానవ రూపములో జన్మించి ఈ లోక మానవుల కొరకు అంత గొప్ప త్యాగము చేశాడు కనుక ఆ తండ్రే యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇచ్చాడు. ప్రభువుని ఎవరైతే ప్రభువుని నమ్మి విశ్వసిస్తారో వారు మాత్రమే నా సన్నిధికి వస్తారు అని, ఆయన నామములో ప్రార్థిస్తేనే వారి ప్రార్థన నా సన్నిధానంలో అంగీకరించబడుతుందని, నా సన్నిధికి రావాలంటే ఆయనే మార్గము సత్యము జీవము అని ఆ పరమతండ్రి తన కుమారుడు చేసిన త్యాగానికి దేవుడు మానవులకు ఒక షరతు పెట్టడం జరిగింది. మానవుడి విమోచన కొరకు ప్రభువు శిలువలో ప్రాణం వదిలివేశాడు కనుక ఇంకా ఎవరైనా దేవుని సన్నిధికి నిరాటంకంగా వెళ్ళవచ్చు అన్న విధంగా ఆ పాపపు తెర చిరిగింది. పాపం పోవాలంటే జంతుబలి అర్పించవచ్చు కదా అని అనుకుంటే పొరపాటు అవుతుంది. పాపం చేసింది మానవులు కనుక మానవుని రక్తమే కావాలి, అది కూడా అతి పరిశుద్ధంగా ఉండాలి. అందుకని యేసయ్య తండ్రి లేనివాడుగా కన్యక మరియ గర్భమున జన్మించాడు. మరి మరియ కూడా ఆదాము సంతానం నుండి వచ్చినదే కదా, అది ఎలా సాధ్యపడుతుంది అని మనకి అనిపిస్తుంది. అందుకనే పరలోక ప్రభువు నీతి పరురాలైన మరియ గర్భమును మాత్రమే ఒక పాత్రగా ఎన్నుకున్నాడు, గాని ఆమె రక్తముతో ప్రభువుకి ఎలాంటి సంబంధం లేదండి. ఎలా అంటే యేసయ్యది దైవ రక్తం, అది అమూల్యమైన రక్తం. అలాంటి రక్తం ఈ భూమిపై ఇంకా ఎవ్వరికీ లేదు, ఉండదు కూడా. మరి ఇలాంటి అమూల్య రక్తము ద్వారానే సమస్త మానవాళికి పాప విమోచన కలుగుతుంది. కాబట్టి ఏ జంతువుల బలి రక్తము కూడా పాప విమోచన కలగదు. దీనిని బట్టి ఆది నుండి అంతం వరకు ఉండే ప్రజలందరి కోసం ప్రభువు ఒక్కసారి బలియాగం చేసి ఆయన చిందించిన రక్తము ద్వారా అందరికీ పాప విమోచన కలిగించాడు. కనుక ఇంకా ఎవ్వరు ఏ బలి ఇవ్వనవసరం లేదు. కొంతమంది ఈ లోకరీత్యా వారి పాప ప్రక్షాళనము కొరకు గొర్రెలను, ఒంటెలను, మేకలను సంవత్సరంకి ఒకసారి బలి అర్పించుతారు. వాటి రక్తము ద్వారా మోక్ష మార్గం కలుగుతుంది అని భ్రమపడతారు. కానీ అది ఎప్పటికీ జరగదండి. మానవులకు మోక్ష మార్గం దొరకాలంటే ఒక్క ప్రభువు చిందించిన దైవ రక్తమే గాని ఇంకా ఏ రక్తము ద్వారా మోక్ష మార్గం ఎవరూ పొందలేరు. హెబ్రీ పత్రిక 9:12 మనం చూస్తే పరిశుద్ధుడైన పౌలు ఖచ్చితంగా చెప్పటం జరిగింది. మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల, ఒంటెల యొక్కయు రక్తముతో కాక యేసు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు కనుక ఇంకా జంతువుల రక్తముతో పని లేదు అని తెలియపరిచాడు. నిన్ను నన్ను నరకము నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు తాను సృజించుకున్న మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణతో పాటు స్వస్థత కూడా కలిగి ఉంది. యెషయా గారు చెప్పిన విధంగా ఆయన గాయముల వలన మనకు స్వస్థత దొరికింది అన్న విధంగా యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు ఆయన మరణించాడా లేదా అని నాజినస్ అనే రోమా శతాధిపతి ఒకడు ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారింది.
శతాధిపతి బల్లెముతో ప్రభు డొక్కలో పొడిచిన వెంటనే రక్తము చిమ్మి శతాధిపతి ముఖము అంతటిపై చిలకరించినట్లుగా పడింది. అలాగా కళపై కూడా రక్తము చిలకరించబడింది. వెంటనే శతాధిపతికి ఆశ్చర్యం కలిగించే ఒక అద్భుతము తనలో జరిగింది అని తెలుసుకున్నాడు. ఏమిటంటే, శతాధిపతికి ఒక కన్ను జబ్బు కలది కనుక సరిగ్గా కనిపించదు. ఎప్పుడైతే ప్రభు రక్తము తన ముఖముపై చిమ్మిందో వెంటనే ఆ కన్ను స్వస్థపరచబడి తేటగా కనపడింది. ఆ శతాధిపతి తనకు కలిగినది గ్రహించిన వెంటనే శిలువపై ఉన్న యేసు ముఖమును తేరి చూసి శిలువ ముందు మోకరించి పశ్చాత్తాపముతో ప్రార్థించాడు. అప్పటి రోమా అధికారులు కానీ సైన్యాధిపతులు కానీ ఎవరు కూడా ఎవరి ముందు మోకరించరు. వారికి అది చాలా అవమానకరంగా ఉంటుంది. అయినా ఈ నాజినస్ అనే శతాధిపతి తనకు కలిగిన స్వస్థతను బట్టి ఆత్మతో సత్యముతో శిలువ ఎదుట మోకరించి ప్రార్థించాడు. ఆ తర్వాత ఈ శతాధిపతి నాజినస్ సైన్యము నుండి వెడలిపోయి యేసుక్రీస్తుని గురించి అంతటా సువార్త బోధించాడు. తాను బ్రతినంతకాలం బోధిస్తూ ఉండగానే ఆయన ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు అని చరిత్ర చెప్తుంది. అయితే ఆ సమయంలో ప్రభువు మరణించిన వెంటనే అరిమతయ్య యోసేపు పొంతి పిలాతు దగ్గరకు వచ్చి ప్రభువు దేహమును నాకు అప్పగించండి అని ప్రార్థించినప్పుడు ఆయన అప్పుడే చనిపోయాడా అని పొంతి పిలాతు ఆశ్చర్యపోయాడు. శిలువ దగ్గరలో ఉన్న వారిలో నుండి పొంతి పిలాతు ఒక శతాధిపతిని పిలిపించాడు. ఇది నిజమేనా అని అడగటానికి శిలువ దగ్గర కాపలాగా ఉన్న శతాధిపతిని పిలిపించినప్పుడు ఈ నాజినస్ అనే శతాధిపతి పొంతి పిలాతు దగ్గరకు వెళ్ళి, అవును, ఆయన మరణించాడు, అందుకు మేము సాక్షులము అని, ఆయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు, అలాగైతే యేసు దేహము యోసేపునికి అప్పగించండి అని ఆజ్ఞాపించాడు. ఈ మాటలను బట్టి ఆయన కార్చిన రక్తములో స్వస్థతే కాదు కానీ ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు కూడా దాగి ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఆయన యొక్క నామములో నీతి, న్యాయము, కృప, సత్యము, శాంతి, సమాధానము, సంపూర్ణ స్వస్థత, దీర్ఘాయుషు, నెమ్మది, ఆత్మీయ ఐశ్వర్యము, శక్తి, రక్షణ, బలము, విడుదల, జీవము, సంపూర్ణ ఆశీర్వాదములు దాగి ఉన్న మహోన్నతుడు, మహాబలవంతుడు మన పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు. అట్టి పరమవైద్యుడైన మనము కలిగి ఉండి ఆయన యందు నూతనముగా జన్మించి నిత్యరాజ్యమునకు మనమంతా చేరాలని అందరినీ వేడుకుంటున్నానండి. మనం విన్న మాటలు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి అందరినీ ప్రభు చెంతకు చేర్పించాలని వేడుకుంటున్నాను. మనం విన్న ఈ మాటలను బట్టి ప్రభువు ఈ భూమిపైకి వచ్చి రక్తం ఎందుకు చిందించవలసి వచ్చింది, ఆయన శిలువపై మరణించినప్పుడు దేవాలయపు తెర ఎందుకు చిరిగింది అనే సంగతులను మనము తెలుసుకున్నాము. ఇంత గొప్ప దేవుడైన ఈ శిలువధారిని మహిమపరుస్తూ ఒక పాట ద్వారా ఘనపరుచుకుందాము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి, విదితము కాదే ఇలలో ఎవరికి, వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మనిషి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదిరించి, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్యవాణివై, కారు చీకటిలో
కాంతిరేఖవై మూగగుండెలో దివ్యవాణివై దీనులనే నీవు కరుణించి వేదనలే నీవు భరించి పరమునకేగిన దేవా శరణు శరణువా ప్రభువా పరమునకేగిన దేవా శరణు శరణు మా ప్రభువా శరణు శరణు మా ప్రభువా హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఇంతవరకు మనమంతా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం ప్రభువు శిలువ కార్యముల గురించి, ఆయన మన పాపభారమనే శిలువనెత్తుకుని గొల్గొతా కొండకు ప్రయాణించిన సమయంలో ఆయన 14 స్టేషన్స్లో పడిన వేదనల గురించి, శిలువలో ఆయన కార్చిన రక్తము యొక్క ప్రాముఖ్యతను గురించి విన్నామండి. ఇంకా చివరిగా పస్కా పశువునకు సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క బలియాగమును గురించి అనేక విషయాలను 2 భాగాలుగా చేసి శ్రద్ధగా విందాము. గుడ్ ఫ్రైడే రోజున సిలువలో మరణించిన ఈ యేసు ప్రభువే పస్కా బలి పశువు అని తెలుసుకుంటాము. యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న బలి పశువుని గురించి శ్రద్ధగా విందామండి. హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ బలి పశువు అయిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాటతో ఆయన్ని స్తుతించి గణపరచుదాము. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా, ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆది సంభూతుడు శ్రీ యేసునాథుని. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆది సంభూతుడు శ్రీ యేసునాథుని. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణముంది మృతిని గెలిచి తిరిగి లేచెను. పరమ తండ్రి తన చిత్తము నెరవేర్చవచ్చెను, మరణముంది మృతిని గెలిచి తిరిగి లేచెను. ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను, ధరణివాసులెల్లరూ దారి తొలగి ఉన్నను. పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను, క్రీస్తు యేసు చూపెను. ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు. పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు, పాపికాశ్రయంబు ఆ పరమ విభుడు. శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు, శరణు కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు. తరుణమిచ్చి కరము చాపి ప్రేమతో నన్ను పిలిచెను, ప్రేమతో నన్ను పిలిచెను. స్తుతులకు పాత్రుడు శ్రీ యేసునాథుడు, స్తుతులకు పాత్రుడు శ్రీ యేసునాథుడు. సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. సమాధానకర్త
కర్తయగు అధిపతి ఆయనే, సమాధాన కర్తయగు అధిపతి ఆయనే. సన్నుతింతుమో ప్రభో సద్భక్తితో నిరతము, సద్భక్తితో నిరతము, ఆత్మతో పాట పాడేదా, మనసుతో ప్రార్థించేదా.